అరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆల్రెడీ అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. అన్య మతస్థులు కీలక ఉద్యోగాలు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో చేసుకోవచ్చు. ఇంకా వేరే అన్య మతస్థులు ఏం చెప్పారంటే, మీరు సరే మీకు ఉద్యోగాల నుంచి పూర్తిగా తీసే వేరే డిపార్ట్మెంట్కు డిప్యూటేషన్ చేస్తామని చెప్పారు. అంటే వెంకటేశ్వర స్వామి అనేది పవిత్రమైంది. ఆ కొండ మీద దాని నమ్మకం ఉన్న వాళ్ళు ఉండాలి. ఇంకా ఉద్యోగాలంటే రోజువారీ బాధ్యతలు కూడా అవే చేయాలి కదా. అది చేస్తున్న సమయంలో అదే ఎక్కువ అనుకుంటే ఆమె అసలు అంటే ఉద్దేశం ఏంటంటే, షర్మిల ఉద్దేశం ఇంకా కన్వర్షన్స్ కంటిన్యూ కావాలి. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ జనాభా పెరగాలి, హిందూ జనాభా తగ్గాలి. ఇది ఆమె ఉద్దేశం. ఎవరు ఊరుకుంటారు? ఎవరి మతం వాళ్ళు మా మతం వాళ్ళు ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. బలవంతంగా ఎవరు చేయట్లేదు. సరే జరిగాయి కన్వర్షన్ జరిగాయి. ఇంకా మీరు కన్వర్షన్ జరగాలి, అక్కడ దళితులందరూ కూడా మారిపోవాలి వేరే మతాల్లోకి. అదే ఆమె ఉద్దేశమా? అది చెప్తే అయిపోయి ఉండదు డైరెక్ట్ గా. నా ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం లేకపోతే నా భర్త బ్రదర్ అనిల్ ఆయన కూడా కన్వర్టెడే కదా. ఆయన జన్మత క్రిస్టియన్ ఏం కాదు కదా. బ్రాహ్మణ్ని తీసుకొచ్చి క్రిస్టియానిటీలో ఆమె పెళ్లి కోసం మార్చారు అని చెప్తారు. ఇప్పుడు ఆయన పెద్ద ఏమంటారు చర్చ్ ఆయనే పాస్టర్ అయిపోయినారు అందరికంటే పెద్దగా. సో ఒకవేళ నిజంగా షర్మిలకు చిత్తశుద్ధి ఉంటే, ఆయన బ్రదర్ అనిల్ మిషనరీస్ నుంచి విదేశాల నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు కదా, తీసుకొచ్చి దళితులకు సంబంధించిన వాడల్లో డెవలప్మెంట్ చేయండి, చేసి చూపించి అప్పుడు టీటీడీకి చెప్పండి. ఆ టీటీడీకి చెప్పే హక్కే, నైతిక హక్కే, ఆ మతమే కాదు. ఆ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. టీటీడీకి చెప్పే హక్కు మీకు లేదు. చూసుకుంటాం, మేము హిందువులను చూసుకుంటాం. టీటీడీ ఏం చేయాలనేది చెప్పే హక్కు లేదు. పోనీ నువ్వు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నప్పుడు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? చాలా తప్పు షర్మిల మాట్లాడింది. దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సిందే. జీ తెలుగు తరఫున ఖండిస్తున్నాం. గుళ్ళు కట్టద్దంటే ఏం కట్టాలి మరి? ఏం కట్టాలి? వేరే మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు కడితే, అందులో మీ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు కడితే మీరు హ్యాపీ. అండ్ దళితుల్లో ఉన్న వాళ్ళంతా కూడా కన్వర్ట్ అయిపోతే మీకు హ్యాపీ. అంతే కదా మీ ఉద్దేశం, మీ ఎజెండా అదే. సో రాహుల్ గాంధీ అంటే మల్లికార్జున్ ఖర్గే వీళ్ళ వరకు ఇవి ఉంటుందా అనుకోవచ్చా? అసలు వాళ్ళ వరకు మొన్ననే జరిగిందంటే శనివారం సాయంత్రమే జరిగింది. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళ పార్టీ నుంచి ఖండన ఇవ్వాలి. మా పార్టీ అధికార స్టేట్మెంట్ కాదు అని. లేదు మేము అట్లే, ఆమె తప్పు లేదంటే వేరే విధంగా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీగా చూస్తున్నారు? యాంటీ హిందూ పార్టీగా చూస్తున్నారు, హిందూ వ్యతిరేక పార్టీగా అనుకుంటున్నారు. అది బీజేపీ ప్రచారం చేస్తుందో లేకపోతే సంఘ్ ప్రచారం చేస్తుందో అనేది పక్కన పెడితే ఆల్రెడీ హిందూ వ్యతిరేక పార్టీ అనుకుంటున్నారు. ఇటువంటి స్టేట్మెంట్ ద్వారా ఇంకా ఎక్కువ అనుకునే ప్రమాదం ఉంది దీన్ని ఖండించకపోతే. ఇది మా పార్టీ స్టాండ్ కాదు వాళ్ళు. ఎందుకంటే హిందూ టెర్రర్ అనే వర్డ్ వాడినప్పుడే సుశీల్ కుమార్ షిండే అప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్ హిందూ ఉగ్రవాదం అని మాట్లాడు, భగవా టెర్రరిజం, కాషాయ టెర్రరిజం ఇట్లా మాట్లాడినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇటువంటి వాటి ద్వారా ఇంకా విమర్శలు వస్తాయి. అంటారు కదా ఇప్పుడు రేపు అనేవాళ్ళు, ఎందుకు రాహుల్ గాంధీ ఎందుకు కామ్గా ఉన్నాడు, సోనియా గాంధీ ఎందుకు కామ్గా ఉన్నారు, సోనియా గాంధీ క్రిస్టియన్ కాబట్టి కామ్గా ఉన్నారా ఈ మాటలు మాట్లాడేందుకు అని అనే ప్రమాదం ఉంది కదా. రాహుల్ గాంధీ అయితే శివభక్తుడు కదా, ఆయన దాకా ఖచ్చితంగా పోయి ఉంటుంది. పోయినప్పుడు ఇది మా పార్టీ అధికారిక స్టాండ్ అని వాళ్ళ నుంచి ఖండన స్టేట్మెంట్ రావాలి. రాకపోతే అదే అనుకుంటారు, అంతే కదా. హిందూ వ్యతిరేక పార్టీ అనే అనుకునే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీని. జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు స్పందించాలి మరి దీని మీద. వాళ్ళ దాకా ఈ పార్టీకి ఎవరో ఒకరు తీసుకుపోయి ఉంటారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఖండన స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు నేను చూశాను. మేము హిందూ విశ్వాసాలని చేస్తామని లోకల్ లీడర్స్ వీళ్ళు దానిలో చూశాను. మిగతా వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాళ డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. దేవస్థానంపై చేసిన కామెంట్స్